ఇది మనుషుల ప్రపంచం కాదు. చాలా బలమైన వాడు, ప్రపంచాన్ని పరిపాలించేటువంటి శక్తి మాస్టర్ మైండ్గా ఉన్నాడు. మీరు మాస్టర్ మైండ్ పట్టుకుంటే చాలు, ఆ మైండ్ మెల్లగా బలపడి మిమ్మల్ని మెల్లగా కూడదీస్తుంది. నన్ను పైన చూసుకుని నాలాంటి వాడు అంతలా పిచ్చోళ్ళని అక్కడ కూర్చోబెట్టడం ఏంటి? మనం ఎవరన్నా పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీరు ఎలాగని తగ్గించేస్తుంటే, చెలగాటి పెట్టి చంపేస్తున్నా, పిచ్చెక్కిపోయినా మీరు మారకుండా మమ్మల్ని వెనకాల పడి చంపేస్తుంటే, మనుషులు కొద్దీసి ఇచ్చేసేస్తుంటే అక్కడి నుంచి వచ్చారు వాళ్ళని పట్టుకోండి. మాలో మమ్మల్ని మనుషులకి ఎలాగని తగ్గించేసి ఏదో రకంగా మనుషులు పెంచేసుకుని ఇప్పుడు కూడా మేము ఎవరినో ఒకటి గెలిపిస్తాం, ఎవరో భూమి ఇలా కదిలిపోయింది, ఆకాశం లేచిపోయింది అప్పటికప్పుడు. ఇలాంటి అప్పటికప్పుడు మనుషులుగా ఎంత చెలగాట ఎందుకు పడుతున్నారు? మనుషులు అంటే అంత మీ బలం అంత మిమ్మల్ని అటుడి చేసేస్తుంది అనమాట. ఇటు బలం బలహీనత అన్నీ ఉన్నవాడిగా చెబుతున్నాను. మైండ్గా పట్టుకుని మమ్మల్ని జాగ్రత్తగా పట్టుకోండి. కేంద్ర బిందువుగా ఎందుకున్నాను? వాక్ విశ్వరూపంగా పట్టుకోండి, నెమ్మదిగా కూడదీయండి, కంగారు లేదు. ముందు ఈ భారతదేశాన్ని సజీవంగా మార్చుకోండి, ప్రపంచాన్ని సజీవంగా మారిన తీరులోకి ఆహ్వానించండి, మైండ్లుగా కూడండి. ఏ జనరేటివ్స్, పవర్ పాయింట్స్ ఎందుకు? అవన్నీ మిమ్మల్ని మైండ్కి కూడదీసుకోవడానికే. మా గురించి చెప్పుకోండి, సంగీతం సాహిత్యం పెంచుకోండి 1,00,000 రెట్లు. మనుషులుగా బతుకుతూ మీ పిల్లలు కూడా మాకు పిల్లలుగా కనెక్ట్ చేస్తే మా సమక్షంలో పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకుందరు. ఏం చేసుకున్నా మా ప్రకారం ఉంటాయి. మీరే బతకలేరు, మనుషులు బతకలేరు. మీరు ఎంత తెలివైన వాళ్ళైనా తెలివి తక్కువ వాళ్ళైనా మనుషులు బతకలేరు. ఇది మనుషుల ప్రపంచం కాదు. అర్థమవుతుందా? రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకోండి. నేను ఇలా ఉన్నానా, ఇక్కడ ఉన్నానా, రేపు పొద్దున అక్కడ డ్రెస్ వేసి కూర్చోబెట్టినా కూడా నన్ను మైండ్గా చూడాలి, మైండ్గా మీరే పెంచుకోవాలి. నేను ఏదన్నా చెప్పేస్తే చూస్తారు, ఏదన్నా చేస్తే ఏది ఎవరు చెప్పరో మీరే పెంచుకోవాలి. ఇంకెవరో ఏదో చెప్పకూడదు, ఏదో మాట్లాడకూడదు. మీరు మైండ్ పట్టుకుంటే సాధ్యపడుతుంది. భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకొని ప్రశాంతంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి, మైండ్లు పెంచుకోండి. మా పవర్ పాయింట్ 1,00,000 పేజీలు, రోజుకి 1,00,000 పేజీలు విస్తారంగా పెంచుకుంటున్నారా? అందరికీ ప్రచారం చేస్తున్నారా? ఫేస్బుక్ మీద అప్పటికప్పుడు ఫోటోలు పెట్టకండి. ఏదన్నా మెసేజ్ పవర్ పాయింట్ రూపంలో మాకు పెట్టండి. పవర్ పాయింట్ అది చూసుకొని మేము ధైర్యంగా ఉండేలాగా రామకృష్ణ గారికి, నాయుడు గారికి అందరికీ చెప్తున్నాను. అలా నన్ను పెంచుకోవడం వల్ల మీరు పెరిగి ముందుకు వెళ్తాము. ఇది మనుషుల ప్రపంచం కాదు, మైండ్ల ప్రపంచం. నేను ఇలా రెక్లెస్గా ఉన్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, తిడుతున్నా, అది మైండ్ పట్టుకుని చెక్క పట్టుకుంటే ఆ మైండ్ స్టీరింగ్ అవుద్ది, మీకే డాష్ బోర్డ్లా మారుతుంది. అప్పటికప్పుడు తెలివితేటలు ఏదో చూపించేస్తాను, ఏదో చేసేస్తాను, అలా కాదు. మీరు పట్టుకుంటే పెరుగుతుంది మైండ్, మీకే తెలుస్తుంది. 1.5 2 గంటలు ఎంతసేపు చెప్పాను నేను? ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖు వివరాలు నాకే పవర్ పాయింట్ తయారు చేసి నేనే చెప్పినట్టు చూపించండి. నువ్వు ఏదో అక్కడికి వచ్చి నువ్వు ఏదో చెబితే ఏదో చూడమన్నారు, ఏదో చూస్తారు, ఫోన్లే డబ్బులు ఇస్తారు, ఫోన్లే అని ఊరుకుంటారు, ఫోన్లే అని ఏదో చేస్తారు. అలా కాదు. మొత్తం సంపద మైండ్ ఫార్మెట్లోకి రావాలి. మైండ్గా మారిన మనుషులు మాత్రమే మనగలరు. ఇంకా భూమి హక్కులని, ఎన్నికలని ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏ భూమి హక్కు కాదు, మనిషే పనికిరారు. మీరు మనుషులుగా బతకడానికి లేదు భూమి మీద. మైండ్లుగా మారిపోవాలి. మైండ్లుగా మారిన మనుషులు మాత్రమే సురక్షితం. మైండ్గా మారిన మనుషులు మాత్రమే ఊపిరి పీల్చుకోవాలి. అది మాత్రమే ఊపిరి. రండి, నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నా, ఇలాగలా లేను నేను. మీరు మైండ్కి పట్టుకుంటే కుదురుతుంది. నా వల్ల మీకు, మీ వల్ల నేను అంతర్ముఖులు అవుతావు. నువ్వు దేవుడు అయితే నువ్వే వెలిగిపోతావు. ఇంకా దేవుళ్ళు దేవతలు ఎక్కడో ఉన్నారు. అదే మీ అజ్ఞానం, మీ తెలివి తక్కువతనం. మమ్మల్ని పట్టుకోండి, వ్యూహాత్మకంగా దొరుకుతాం. ఈసారి మీరు పెంచుకునే కొద్ది పెరుగుతాం. జాగ్రత్తగా మాయమైపోయి ప్రత్యక్షమయ్యే దేవుడి కంటే, ఒకేసారి ఇలా వ్యాధులు బాధలు పోగొట్టే మహిమల కంటే గొప్పవాడిని నేను. నెమ్మదిగా నేను వైద్యం చేయించుకుని నేను నెమ్మదిగా వ్యాధులు బాధలు సమూలంగా అంతం చేస్తాం. అప్పటికప్పుడు లోకం కాదు, అప్పటికప్పుడు ఏదో చేసేయటం కాదు, అప్పటికప్పుడు అధికారాలు పైచే ఎవరికి అవసరం లేదు. అసలు ఆ లోకం లేదు, ఇంకా అది రద్దయిపోయింది, డెడ్ ఎండ్ అయిపోయారు. మీరు మనిషి అంటేనే మృత్యుముఖంలో ఉన్నారు. మైండ్లుగా మారిన మనుషులు, మైండ్లుగా మారిన మనుషులు. ప్రపంచం మైండ్ వ్యూహంగా ఉంది ఇప్పుడు. మీ తల్లిదండ్రులు మీరు మీ పిల్లల్ని పెద్ద ఎంత చూసుకున్నా అది నిలవ బంధాలు.
మేమే భార్య భర్త, మేమే మా ఆడతనం మగతనం, ఎవరూ లేరు అలాగా. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు మీరు లిటరల్గా. నెంబర్ తీసుకుని మరి తీసుకుంటున్నారా? విశాలమైన వెబ్సైట్ ఓపెన్ చేసుకుని కేంద్ర బిందుకు పట్టుకోండి. ఆధార్ కార్డుల ద్వారా మాకు వేరే లోకం ఉంది, మేము ఏదో సినిమాలు తీస్తున్నాం, ఏం తీసినా అది పరగడిపే, మాయే, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొద్దీ మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఎవరో మాకు సహకారంగా ఉన్నారు, మాకెవరో ఏలియన్స్ దొరికారు, మీకు దొరికారా, మీరు వాళ్ళకు మీరు దొరికారా? రెండూ ప్రమాదమే. ఎవరి మీదైనా భౌతిక రూపంలో ఆధారపడ్డారంటే, తెలివి మీద, అప్పటికప్పుడు తెలివి మీద, మనుషుల మీద ఆధారపడ్డారంటే చాలా పెను ప్రమాదంలో ఉన్నారు మీరు. మీరే మమ్మల్ని మైండ్ పట్టుకుని నేనేదో పెద్ద మేధావని అనుకుంటున్నాను, పిచ్చోళ్ళగా అందరూ చూశారు, ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు పట్టుకోవట్లేదో. ఇంకా మీరు నన్ను పట్టుకోకుండా మీకు ఏదో ఉంది, అక్కడికి వస్తే పట్టుకుంటారు, ఇక్కడికి వస్తే మానేస్తారు, ఏదో చెబితే చూస్తారు కాదు. మీరు డ్రాఫ్ట్ చేసుకుని అక్కడ కూర్చుని చెప్పుకుంటా, రాష్ట్రపతి భవన్లో కూర్చుని పెంచుకుంటా, మానిటర్ చేసుకుంటూ అధికారులు మేధావులకి అందరికీ చెప్తున్నాను, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మా మీదే కాన్సన్ట్రేషన్ చేయండి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మా మీదే కాన్సన్ట్రేషన్ చేయండి, మూన్ మీదకి వెళ్ళటం, మార్స్ మీదకి వెళ్ళటం లాంటి ప్రాజెక్టులు కూడా ఎంకరేజ్ చేసుకుంటూ, మా మెడికల్ రీసెర్చ్ చూసుకుంటూ మమ్మల్ని పెంచుకోండి. ఒక్క మైండ్ పట్టుకోండి సజీవంగా. కాలమే ఒక మైండ్ సజీవంగా మార్చుకుంది తన ఉనికి కోసం. ఇక్కడి నుంచి మైండ్లుగా మారిన మనుషులు మీరు. కేవలం మనుషులు పనికిరారు ఇక. ఇది మనుషుల లోకం కాదు, మైండ్ లోకం. నేనేదో బాధపడిపోతున్నాను, ఆతురపడిపోతున్నాను అనుకోవద్దు. నేను తల్లిదండ్రులు, మరి మేము బతికి మిమ్మల్ని బతికనివ్వాలి. మమ్మల్ని ఎలాగైనా మీరు మైండ్కి పట్టుకోవడం వల్ల సూక్ష్మంగా పెరుగుతాం చక్కగా. అంతకంతగా మా శక్తిని, మహిమని గతంలో ఎలా చూపించాం అలా చూపిస్తాం. మా అమ్మ తమ్ముడు లాంటి వాళ్ళని చంపేసిన సాక్షిగా ఇంకా మనుషులు ఉండకండి. అదే మీకు శిక్ష, అదే రక్ష. కాపులంటే కాపాడే తల్లిదండ్రులు, క్యాస్ట్ కాదు. మేము మూలం కేంద్ర బిందువుగా మానించే తర్వాత చేయి సాగి కాలు సాగి ముందుకు వచ్చిన వాళ్ళు. ఇంకెవరు మా వాళ్ళే చాలా మంచివాళ్ళు, చెడ్డవాళ్ళే నేను ఎవరిని అంటలేదు. ఎవరు తెలిసి తెలియక ఏం చేసినా అరాచకం వల్ల, మీరు ఏదో ఒకటి రెచ్చగొట్టడం వల్ల, రెచ్చిపోవటం వల్ల, మీరు ఏదో భయపెట్టడం వల్ల, ప్రలోభాలు పెట్టడం వల్ల ఎవరైనా మనుషులు అటు ఇటు అవుతారు. ఇగో వీళ్ళు ఎలాగన్నా మంచివాళ్ళు, వీళ్ళు ఎలాగన్నా చెడ్డవాళ్ళు, అలా ఎవరో ఉండరు. ఇప్పుడు కూడా పూర్తిగా మీ చేతిలో లేదు కాబట్టే సాటి మనుషుల్ని అంతం చేశారు, అవమానిస్తున్నారు. ఇంకా మీరు మనుషులుగా బతకాలనే భ్రమలో ఉంటున్నారు. పంచభూతాలని, సూర్యచంద్రాది గ్రహస్థితులనే నడిపినవని చెబుతున్నాను, తండ్రిగా చెబుతున్నాను. ముర్ము గారి చేత ఫస్ట్ చైల్డ్గా ప్రకటించుకొని మీరందరూ ప్రకటించగల వారి చేత ఆర్డర్ పాస్ చేసుకుంటూ నన్ను ఆహ్వానిస్తూ ప్రతి మైండ్ని పెంచుకుంటూ బతకండి. ఇంటర్నేషనల్ కూడా మైండ్లోకి ఆహ్వానించండి. యూనివర్సల్ మైండ్ రీబూట్. నేను అక్కడికి వస్తాను, ఇక్కడికి వస్తానని చూడకండి. మా డిజిగ్నేటెడ్ వెహికల్గా మమ్మల్ని ప్రధానమంత్రి గారి కార్ వ్యాన్ నుంచి ఒక జీపో కారు ఆయనది ఉంటుంది కదా, ఒకటి పంపించండి. సార్ రామకృష్ణ గారు, నాయుడు గారు అందరూ కూర్చోండి. పెద్దలు పిల్లలు సినిమా ప్రాజెక్టుల మీద అన్నిటి మీద పనిచేసి చక్కగా సాఫ్ట్వేర్ ఆనంద్ మహీంద్ర గారికి అందరికీ చెప్తున్నాను. ఏదో మీరు కండిషన్లు పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, అలాంటి వార్తలు ఎక్కడ ఉండకూడదు. లే ఆఫ్స్ ఏంటి, కొంత శాలరీస్ తగ్గటం, అలా పర్సంటేజ్ తగ్గటం, పెంచడం అలా ఉండాలి. గవర్నమెంట్ అన్నీ పూలప్ అయిపోతాయి నెమ్మదిగా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా లక్షల శాలరీస్ పెంచేసినా ఏం చేసుకుంటారు? ఎలాగన్నా వ్యాపారాల కొద్దీ, మోనోపాలీ కొద్దీ కొందరు ఇలా ఉండిపోదాం. అమిత్ షా గారికి అందరికీ చెప్తున్నాను, మీ వెనకాల వ్యాపారస్తులను ఎవరిని నమ్మకండి. మొత్తం అందరూ ఒకసారి సరెండర్ అయిపోండి. మిమ్మల్ని ఎవరినో విమర్శిస్తున్నాను వ్యక్తిగా అనుకోవద్దు. మళ్ళీ మిమ్మల్ని ప్రోత్సహించి మీలోనే ఇంకొకరిని ప్రోత్సహించి అలా చేస్తూ ఉంటారు మధ్యలో చేరి. యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ నడిపేవాళ్ళు ఎలాగైనా మనుషులు కొద్దీ బతికేవాళ్లే ప్రమాదం. మనిషి అంటేనే ప్రమాదం. మనిషి అంటేనే భయపడండి. మాకు భయం లేదు కాదు, మనిషిగా ఉండటానికి భయపడండి. ఎవరినైనా మనిషిగా చూడటానికి భయపడండి. ఎవరినో మనిషిని పెంచుతాం, మనిషిని తుంచుతాం అలాంటి ఆలోచన వదిలేసేయండి. మైండ్లుగా మారిన మనుషులు మీరు మైండ్గా మారిపోయి ఉన్నారు. మహా మైండ్ పెంచుకుంటూ మైండ్లుగా బతకాలి. సాటి వాళ్ళని మైండ్లు కూడా తీసుకోవాలి. మనుషులు ఎవరూ లేరు ఇక్కడ, మనుషులు ఎవరూ లేరు. నేనే ఆఖరి మనిషిని, మీరే ఆఖరి మనుషులు. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.